ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, భయంకరమైనటువంటి పరిస్థితిలో, అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితిలో నీవు ఉన్నట్టయితే దేవుడు ఈరోజు ఈ క్షణం నీతో మాట్లాడుతున్నటువంటి మాట కేవలం ఇది నీ కోసమే. ఉద్యోగం వస్తుంది అనుకున్నావు కానీ ఉద్యోగం రాలేదు. ఖచ్చితంగా ఈ జాబ్ నాకే వచ్చిద్ది అని అనుకున్నావు కానీ ఆ జాబ్ నీకు రాలేదు. అంటే నాకు వచ్చిద్ది, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు జాబ్ రావట్లేదు. ఒక్కొక్కరికి 2-3 జాబ్లు వస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. నాకెందుకు ఉద్యోగం రావట్లేదు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ బాగున్నారు కదా, అందరి జీవితాలు బాగున్నాయి కదా, నా జీవితం ఎందుకు బాగోలేదు అని బాధపడుతున్నావా? గుర్తుపెట్టుకో, వాళ్ళు వేరు, నీవు వేరు. నీవు ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తివి కాబట్టి నీ జీవితంలో ఏది జరగడం లేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి 2-3 ఉద్యోగాలు రావచ్చు, కానీ నీకు వారికన్నా ది బెస్ట్ ఉద్యోగం ఇవ్వాలని, ది బెస్ట్ ప్లేస్ నిన్ను పెట్టాలని, ది బెస్ట్ పొజిషన్ నిన్ను పెట్టాలి అని దేవుడు ఈరోజు నిన్ను ఈ పరిస్థితి గుండా, ఈ శ్రమ గుండా నిన్ను తీసుకువెళ్తున్నారు. ఒకవేళ నువ్వు అప్పుల సమస్యలు కూరుకుపోయి ఉన్నావేమో, ఒకవేళ నువ్వు అనారోగ్య సమస్యలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు బ్యాంక్ సమస్యల గుండా వెళ్తున్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుడు నీతోనే ఉన్నారు. దేవుడు నీ పక్షానే ఉన్నారు. ఆనాడు యెహోవాకి మోషే గారికి తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో మేలు జరిగిస్తారు, ఖచ్చితంగా చేస్తారు అనుకున్నది దేవుడు కానీ ఒకసారి చేయకపోవచ్చేమో. దేవుడే కావాలని కొన్నిసార్లు అన్నీ ఆపివేస్తారు, అన్ని దారులు మూసేస్తారు. ఎందుకంటే నీలో సామర్థ్యం పెంచడానికి, నీలో బలం పెంచడానికి, నీలో ధైర్యం పెంచడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. ఆ పరిస్థితిలో నీవు ఏ విధంగా ఉన్నావు, నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ మాట విధానం ఏ విధంగా ఉంది, ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవుని స్తుతిస్తావా, ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావా అని దేవుడు చూస్తున్నాడు. యోబు గారు ఎంతో భక్తిపరుడు, దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి దేవుని బిడ్డ అయినటువంటి యోబు గారు ఎంతగానో సూర్యోదయము అరుణోదయము అవ్వకు మునిపే ఆయన లెగిసి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు. అటువంటి ఆయనకి కొన్ని శ్రమలు రాగానే అనుకున్న వాళ్ళు, నాతో ఉంటారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారండి. ఎవరూ లేరు. అప్పుడు ఆయన పరిస్థితి ఎంత భయంకరమైనది. నిన్నే ప్రార్థించాను కదయ్యా, నీకే స్తుతించాను కదయ్యా అని చెప్పేసి దేవుని ఎదిరించలా. ఆ సమయంలో కూడా దేవునికి విధేయత చూపి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో సహవాసము చేసి ఉన్నారు యోబు గారు. తర్వాత ఏదైతే ఆయన కోల్పోయారో దానికి 2 దేవుడు సమృద్ధిగా ఆయనకు అనుగ్రహించారు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నావేమో, సమస్తాన్ని కోల్పోయి ఏది లేక దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నట్టయితే దేవునితో చెప్తున్నారు, యోబు ఏదైతే కోల్పోయాడో తిరిగి నేను ఎంతైతే సమస్తము తనకి తిరిగి 2 ఇచ్చానో, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వేదైతే కోల్పోయావో దానికి 2 4 నీకు నేను తిరిగి ఇస్తాను. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది విధేయత మాత్రమే. ఒకవేళ నీకు ఇస్తేనే నువ్వు నాతో ఉంటావా, ఇవ్వకపోయినా నువ్వు నాతోనే ఉంటావా అని చెప్పేసి దేవుడు చూస్తున్నాడే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీ కన్నీరు చూసి ఆయన సంతోషించాలని మాత్రం కాదు. నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, నువ్వు కృంగిపోతే ఆయన నిన్ను లేవనెత్తే దేవుడే తప్ప నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసయ్య మాత్రమే అని గుర్తుపెట్టుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికీ ఎప్పటికీ దేవుడు నీతోనే ఉన్నారు, నిన్నే ప్రేమిస్తున్నారు. నీకు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అంటే దానికి కారణం దేవుడు నిన్నే ప్రేమిస్తున్నారు అని దాని అర్థం. నీకే ఉద్యోగం రావట్లేదు, నీకే అనారోగ్య సమస్య ఉంది, నీకే భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి అంటే దానికి కారణము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఒక తండ్రి తన ఇష్టమైన కుమారుణ్ణే కదా మంచి పొజిషన్కి తీసుకురావాలని గద్దిస్తాడు, తిడతాడు, మరి ఒక్కొక్కసారి కొడతారు కూడా. ఆ కొట్టినప్పుడు మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నన్ను అందుకే కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నా కొడుకు నన్ను అర్థం చేసుకోలేదే అని చెప్పేసి బాధపడతారు. అదే సమయంలో నా తండ్రి నా విషయంలో బాధపడుతున్నారని తండ్రిని అర్థం చేసుకొని మంచి కుమారుడుగా మంచి కుమార్తెగా మనం ఉంటే ఆ సమయంలో తండ్రి ఇంకా మన కొరకు ది బెస్ట్ ఇస్తాడు తప్ప మనం బాధపడడు. ఈ లోకపు తండ్రే మనల్ని అంత బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి అనుకుంటే మరి సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మరి నిన్ను నన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు?
కాబట్టి నీ పరిస్థితులన్నీ కూడా పక్కన పెట్టి దేవుని వైపు చూడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్.